వెల్కమ్ టు డయల్ న్యూస్ స్పెషల్ డిబేట్. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును టార్గెట్ చేస్తూ అర్నబ్ గోస్వామి టార్గెటెడ్ డిబేట్స్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ టీడీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు అనేటువంటి ఆరోపణలతో రిపబ్లిక్ టీవీని టీడీపీ ప్రతినిధులు నేతలు బాయ్కాట్ చేశారు. అయితే మోదీని కాపాడేందుకే అసలు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేశారు అర్నబ్ గోస్వామి అనేటువంటిది ఒక వాదన. వీటన్నిటి నేపథ్యంలో ఇండిగో సంక్షోభం వయా అర్నబ్ గోస్వామి వయా రామ్మోహన్ నాయుడు టు ద ఎండ్ టీడీపీ, ఈ ఇండిగో సంక్షోభం ఎటు దారితీసినటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పంచ్ ప్రభాకర్ గారితో. సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్ విజయ్ సాధు. సార్, ఈ 3 రోజులు బట్టి ఈ పరిణామం అంతా చూస్తూనే ఉన్నారు. నిన్న ప్రైమ్ టైం డిబేట్ లో టీడీపీని అవమానిస్తూ ఓ ఖాళీ కుర్చీ పెట్టి నిర్వహించాడు అర్నబ్ గోస్వామి. ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ పైన మీ కామెంట్ ఏంటి? ఇండిగో సంక్షోభం నుంచి బాయ్కాట్ రిపబ్లిక్ టీవీ టీడీపీ అనేంత వరకు. ఇండిగో సమస్య అనేది దేశంలో నడుస్తా ఉంది. ఇండిగో ప్రయాణికుల ఇబ్బందులు, ఇక్కట్లు అనేటివి వైరల్ అవుతున్నాయి. మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో లోకేష్ పరువు, ఖాళీ కుర్చీ, టీడీపీ పరిస్థితి నేషనల్ లెవెల్లో పడిపోయింది. వాళ్ళు ఎప్పుడైనా కానీ టీడీపీ ప్రభుత్వము ఆంధ్ర తెలుగు ప్రజలలో ఎట్లో గట్ల ఏదో ఒకటి కలివేషన్స్, ఎలివేషన్స్, కవర్ డ్రైవ్లు చేసుకుంటూనే ఉంటారు. జాకీలు ఇంకా కామన్ 30-40 ఏళ్ల నుంచి, ఇస్ నాట్ నౌ. కానీ ఈ కొత్త ఇదే బ్లూ ప్రింట్ తీసుకుపోదామని వాళ్ళు అనుకున్నారు. ఎక్కడికి? నేషనల్ లెవెల్లో ఎక్కడ పడితే అక్కడ. కానీ సమయము, సందర్భము అనేది చూసుకొని మాట్లాడాలి. ఏమి సో అర్నబ్ గోస్వామి ఖాళీ కుర్చీ ఏం చూపించలే. ఫస్ట్ లోకేష్, హూ ఇస్ లోకేష్ అన్నాడు. ఇట్ ఈస్ స్టార్టెడ్. దీపక్ రెడ్డి, మరి నేను దీపక్ రెడ్డి గారితో ఇప్పుడప్పుడు టచ్ లో ఉంటాను, కానీ మరి దీపక్ రెడ్డి గారికి అంత అవసరము లోకేష్ ను ఎలివేట్ చేసేంత అవసరం ఎందుకు వచ్చిందో? ఈజ్ అ సాఫ్ట్ స్పోకన్, హీ స్పీక్స్ గుడ్ ఇంగ్లీష్ దాన్ ఎనీబడి ఎల్స్. పట్టాభి గారి కంటే ఆయన బాగానే మాట్లాడతాడు. కానీ నువ్వు ఆ ఫస్ట్ స్పీచ్ చూడు, అతను ఇచ్చిన దాంట్లో కవరింగ్ చేసుకున్నాడు. అతను కవర్ చేసేసాడు, కానీ వాడు మాట్లాడలేదు అంతే. అర్నబ్ అదే అరుపుల గోస్వామి అలియాస్ అర్నబ్ గోస్వామి వాడు అరిస్తేనే న్యూస్ అనుకుంటాడు. నేను దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం, ఐ హావ్ బీన్ టార్గెటింగ్ ఫర్ లాంగ్ టైమ్ అగో, బికాజ్ ఈజ్ వాడు బీజేపీ పక్షపాతి. తెలుసా నీకు? పాండవుల పక్షపాతి టైపు వాడు. బీజేపీ పక్షపాతి. ఇంకా వాడు అరుపులు చరుపులతోనే ఉంటాడు. ఎప్పుడు అరుపులు చరుపులు చర్నాకోలా తీసుకుని ఉంటాడు ఏమే. సో వాడి గురించి మళ్ళీ మాట్లాడుకున్నాం, పక్కన పెడదాము. సో ఇక్కడ ఈ బ్లూ ప్రింట్ అనేది మసి అయిపోయింది, నల్లగా అయిపోయింది, మసి మారిపోయింది. ఇప్పుడు ఎట్లా జరుగుతుందంటే ఇది ఈ ఇండిగో సమస్య గురించి మనం మాట్లాడతాను నేను. లెట్ మీ టాక్ అబౌట్ హౌ ఇట్ అన్ఫోల్డెడ్ ఇన్ టు ద డిజాస్టర్ ఫర్ టీడీపీ పార్టీ. బాగా గమనిస్తూ నువ్వు ఈ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియా ఒకానొక కాలంలో యాక్చువల్గా అర్నబ్ గోస్వామి వాడికి ఎలివేషన్స్ ఇచ్చారు టీడీపీ పార్టీకి. ఎలక్షన్స్ ముందర కూడా ఇచ్చారు. మీకు కావాలంటే బాగా నా దగ్గర ఆర్టికల్స్ ఉన్నాయి కొన్ని, నేను అప్పుడు దాని మీద స్పందించాను కూడా. ఈ మధ్య అర్నబ్ గోస్వామిని వదిలేసి టైమ్స్ ఆఫ్ ఇండియాలో బాగానే వస్తున్నాయి వాళ్ళవి. ఏదేదో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చూసి మాట్లాడి ఎక్కడో ట్విట్టర్ లో ఒక చిన్న ఇంతది, అది తప్పుడు సమాచారాన్ని ఎదవలో, నార్త్ ఇండియా మీడియా ఎదవలో ఒక తప్పుడు సమాచారాన్ని జగన్మోహన్ మీద ప్రచారం చేశారు. 2200 కోట్లు, 222 crores అంటే 2022 కోట్లు ఖర్చు పెట్టాడు అని. అది దట్ ఈస్ ద తప్పుడు డేటా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. జగన్మోహన్ రెడ్డి కంటే వీళ్ళు ముగ్గురు కలిసి 18 నెలల్లో పెట్టిన ఫ్లైట్లు ఖర్చు పెట్టింది 10 ఉంది. అని చెప్తున్నా నేను. సో ఇట్లాంటివన్నీ అప్పుడప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి. లోకేష్ ఇక్కడ ఎట్లా తిరిగి చక్రం తిప్పుతాడు? లోకేష్ ఎదురు లేదు ఆంధ్రప్రదేశ్ లో. అది జగమినిగిన సత్యం, ముంజేతికంగా అర్థమేలా జగమిని మనం జందిమేళ అన్నట్లు. లోకేష్ చంద్రబాబు పుత్రరత్నమో కాదో అది వేరే విషయం, కానీ మొత్తానికి లోకేష్ ఈజ్ అ షాడో మినిస్టర్, ముఖ్యమైన మంత్రి అనేది అందరికీ తెలుసు. అది జగద్విదితం. దాన్ని కాదనలేము మనం, దాన్ని ఏం చేయలేము. కానీ వాడికి
ఈ ఎలివేషన్స్ ఇక్కడ ఎలివేషన్స్ చాలక ఈ ఎలివేషన్స్ చేసుకోవాలి నేషనల్ లెవెల్ అనే ఫీలింగ్ వచ్చేసి వాడు బిడ్డను భార్యను తీసుకొని ఎవరు పడతారు తిలక్ వర్మ తిక్కల వర్మ వాడు ఎవడో ఉన్నాడు క్రికెటర్. సారీ టు సే దిస్ బట్ దే షుడ్ బిహేవ్ సచ్ ఎ వే దట్ ఒక నేషనల్ ప్రైడ్ అనేవాడు ఒక రాజకీయ నాయకులతో ఫోటోలు దిగి రాజకీయ నాయకులు సినిమా వాళ్ళతో ఫోటోలు దిగడం అనేది ఇట్స్ లైక్ వాడికే వదిలేస్తున్నా. ఆ అబ్బాయి ఎవడోవాడు తిలక్ వర్మనో తిక్కల వర్మ ఎవడోడున్నాడు. I don't know. వాడితో ఫోటోలు దిగి వాటిని పెట్టుకున్నారు. తర్వాత సచిన్ టెండూల్కర్ తో పెట్టి ఫోటోలు తీసుకున్నాడు. ఆడ దుబాయ్ లోనే ఎక్కడ క్రికెట్ జరిగితే ఫ్యామిలీని తీసుకెళ్ళాడు చూశాడు. వాటిని ఎలివేట్ చేసుకోవడానికి అంటే ఈడు నేషనల్ ఇంటర్నేషనల్ ఎరీనాలో అంటే మేబీ నార్త్ ఇండియా వాళ్ళకి నచ్చుతుందేమో. అంటే ఒక పొలిటీషియన్ క్రికెట్ చూడడం అంటే వాళ్ళకు దేర్ ఆర్ పీపుల్ హూ కెన్ అప్రిషియేట్ ఈవెన్ దో చాలా సమయాభావం లేకుండా కానీ క్రికెట్ ఫ్యామిలీని తీసుకెళ్ళాడంటే ఈడే పెద్ద ఫ్యామిలీ మ్యాన్ అని, అట్లా రాజకీయాల్లో నవరసాలు పండిస్తాడని, ఫ్యామిలీలో ఇట్లా చేస్తాడని, అంటే ఎలివేషన్స్ కోసమే చేశాడు వాడు. క్రికెట్ చూస్తే పోతాడు వస్తాడు, దాన్ని ఏం ఎలివేట్ చేయను. నెక్స్ట్ వానికి ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒకటి జాకీలు వేయాలని ట్రై చేశారు. ఆ జాకీ ప్రయత్నంలో దీపక్ రెడ్డి గుడిపించేశాడు. అసలు అనవసరమైన సందర్భంలో అతని గురించి తీసుకురావడము అర్నబ్ గోస్వామి వాడిని వేసేసుకున్నాడు. దాని తర్వాత మరుసటి రోజు రెండు మూడు రోజులకి మన పట్టాభి వెళ్ళాడు. గూగుల్ టేక్అవుట్ పట్టాభి అంటారు వాడిని. నీకు ఒక విషయం గుర్తుందా? చంద్రబాబు గారు యుక్రెయిన్ లో యుద్ధం జరిగితే పట్టాభి గూగుల్ టేక్అవుట్ అండ్ గెట్ అవర్ ఆల్ స్టూడెంట్ అన్నారు. అసలు ఈడు సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కి, అక్కడ జరిగేది ఇంటర్నేషనల్ అఫైర్స్. ఈడు ఫోన్ ఎవడుతాడు, ఈయన ఎవడు చూస్తాడు? అసలు భారత భారత దౌత్య కార్యాలయాలు కాన్ చేస్తే గానీ వాళ్ళున్న కష్టాలకి వాళ్ళున్న ప్రాబ్లమ్స్ కి దొబ్బేరా అంటారు. వాళ్ళు ఫోన్ వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి భయం. ఏమంటే ఇప్పుడు స్పైల్ కూడా చేయొచ్చు కదా ఫోన్లు. ఈడు చంద్రబాబు గారు ఈయన చెప్పడం ఇది ఈ తంతు ఎన్టీఆర్ భవన్ లో జరిగింది. ఇదంతా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా వార్ రూమ్స్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? టీడీపీ ఆఫీస్ లో వార్ రూమ్. వార్ రూమ్ అనేది ఒక ఫ్యాన్సీ వర్డ్, ఎఫింగ్ వర్డ్. ఓకే, ప్రతి ఒక్కడు ఇంతకుముందు కూడా నాకు ఒకడు వైఎస్ఆర్సీపీలో వార్ రూమ్ లో ఉన్నామని చెప్పాడు. నేను చెప్పేవాడికి, రే ఇంకొకసారి వార్ రూము ఏమే ఉచ్చ రూమ్ అంటే నీకు పాయకానే పంపిస్తాను చెప్పాను. నేను చాలా సీరియస్ ఇట్లాంటి విషయాలలో. పని చేసేది తక్కువ, మాటలు ఎక్కువ, ఏదో ఇంగ్లీష్ వర్డ్స్ కనిపిస్తాయని వాడేసుకుంటుంటారు. సో దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. వార్ రూమ్ అనేది ఒక ఫ్యాన్సీ వర్డ్ కొత్తగా ఈ మధ్య ఎలివేషన్స్ ఇచ్చుకోవడానికి. సో దాంట్లో బుక్ అయిపోయాడు. సో ఉక్రెయిన్ లో క్రైసిస్ వచ్చినా, నేపాల్లో క్రైసిస్ వచ్చినా, ఎక్కడ దుబాయ్ లో ఎక్కడన్నా ఏదో క్రైసిస్ వచ్చినా వార్ రూమ్ అనేది మామూలు. అక్కడ ఏదో మొత్తానికి పచ్చ మీడియా వరకు అయితే ఏదో ఎలివేషన్స్ చేస్తున్నారులే అని చెప్పి వీళ్ళు కవర్ డ్రైవ్లు వేసుకోవడము, ఒకటి జాకీలు వేసుకోవడం, ఒకటి గోరుకోవడం సరిపోయింది. అది నేషనల్ మీడియాలో కుదరదు. అది నిజాలు కొంచెమైన అది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. ఇదే విధంగా అక్కడ కూడా జరుగుతుందో అనుకున్నారు. అక్కడ వెంకటకృష్ణ గాడో లేకంటే వాడు వాని పేరేం పేరు మా వంశీ గాడో లాంటి వాళ్ళు ఉంటారు. That's great. So Lokesh is also taking interest in solving the national problem అని అంటారు అనుకున్నాడు వాడు. వాడన్నాడు who's Lokesh అన్నాడు వాడు. సో అట్లా అంటారు అనుకుంటే ఇట్లా అయింది. అది నిజం. అసలు హూ ఇస్ లోకేష్? వాడికి వార్ రూమ్ తో ఏం పని? వాడు డాలస్ లో ఉన్నాడు. వాడు రాములు ఎందుకుంటాడు? ఆడు స్కూల్ సెట్టింగ్లు వేసుకొని స్కూళ్ళల్లో వాళ్ళ నాన్న ప్లేటు అన్నం లేకుండా ఏమీ లేకుండా, కడి లేదు, కుడితి లేదు, ఏమీ లేదు, ఒత్తి ప్లేట్లు మోసుకొని పోయి కెమెరాలు బిల్డప్లు ఇచ్చుకొని నేరుగా డాలస్కి వెళ్ళిపోయాడు అబ్బాయి లోకేష్. వాడికి వారు ఏమన్నా ఉందా? బుర్రుందా? నంబర్ 1. నంబర్ 2 మళ్ళీ పట్టాభి కూడా వచ్చాడు, నేను ఎరగదీస్తానని. వాడిని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాడు. వాడు పిచ్చి కుక్క కంటే ఘోరంగా ట్రీట్ చేశాడు. వాడు మనుషులు లెక్క కూడా ట్రీట్ చేయలేదు. అరుపుల్ గోస్వామి he did not treat them as a humans. They treated them పచ్చ కుక్కలు, పిచ్చి పట్టిన పచ్చ కుక్కల్లాగానే మాట్లాడాడు. కావాలంటే చూసుకో, నువ్వు కావాలంటే. ఇంత ఘోరంగా. ఇంకొకటి చెప్తున్నా నేను, ఇది యాక్చువల్ గా మీకు తెలియని విషయాలు ఏంటంటే, ఇండియాలో ద బూమింగ్ ఎకానమీ, బూమింగ్ బిజినెస్ అసలు ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది బిజినెస్ లో. కానీ ప్రపంచంలో ఫస్ట్ స్థానంలో ఉంది. 10 పుట్టగొడుగులాగా 10 సంస్థలు వస్తాయి విమానయాన సంస్థలు ప్రైవేటు, 8 బ్యాంక్రప్సీలు పెడతాయి, 2 మిగులుతాయి. ఇది తంతు. ఇది ఒక 10 ఏళ్ళు 17 ఏళ్ళుగా జరుగుతుంది. రెండేళ్లుగా
ద మేనేజ్మెంట్, ఇండిగో మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ ని ట్రీట్ చేయడము, there was a big problem. That's a different story. It was brewing from two ways. One is ఆ సంస్థలో ఉన్న లోటుపాట్లు, హౌ దే ఆర్ ట్రీటింగ్ ఎంప్లాయీస్, హౌ దే ఆర్ అనేది ఒకటి. నంబర్ 2, దే వాంట్ టు మస్సుల్, అంటే పవర్ గేమ్ ఆడదాం అనుకున్నారు గవర్నమెంట్, ఎందుకంటే దే ఆర్ 61% కదా. సో దే ఆర్ ఆల్సో ఆల్మోస్ట్, వాళ్ళకు డబ్బు లేదు, వాళ్ళు ఇది కూడా ఎత్తిపోయేది ఎప్పుడైనా ఏమే, కానీ మిగిలిన వాళ్ళందరూ ఎత్తిపోయే వాళ్ళందరినీ వీళ్ళు ఎత్తిపోయించేదానికి కారణము ఆ సంస్థలు ఈ ప్రాబ్లమ్స్ ఏది ఇండియాలో ఉన్న బిజినెస్ మాడ్యూల్స్ కానీ బిజినెస్ వీటి వలన వాళ్ళు పోతున్నారు, అది వేరే విషయం. ఓకే, వీటి మీద ఒక డెసిషన్ తీసుకున్నారు, ప్రయాణికులు ఇబ్బంది కలగకూడదు, నష్టాలు ప్రయాణికులకు ఇబ్బంది, ప్రాణాలు జరగకూడదని ఒక DGCC అదేదో ఉంటది కదా మీ డిపార్ట్మెంట్ ఆఫ్ DGCA అనేది తీసుకునింది. దాన్ని ఎంత పకడ్బందీగా ఫాలో అప్ చేయాలి, రివ్యూలు చేయాలి. వాళ్ళకు తెలుసు వీళ్ళు 61% ఉంది, వీళ్ళు ఎప్పుడైనా కానీ దే మే ప్లే విత్ ద గవర్నమెంట్ అనేది ముందే పసిగట్టాల, రివ్యూ చేయాలా. ఏమీ కానీ లేకుండా నిమ్మకు నీరెత్తినట్లు పెళ్లిళ్ళకి పోయి వాడు మోడీ డ్రెస్సులు వేసుకొని బొట్టు కోటిలింగాల ఒక శంభులింగం టైపులు ఈడు బొట్టు పెట్టుకొని ఆ మోడీ డ్రెస్ వేసుకొని తిరిగేసినంత మాత్రాన ఏమే వక్తృత్వ పోటీల్లో మాట్లాడినట్లు ఉపన్యాసాలు ఇచ్చేసి ఏదో మనోడు ఎలివేషన్స్ ఇచ్చేసాడు. ఆడే పార్లమెంట్ లో జరిగేది చూడు, పార్లమెంట్ లో రోజు ఇదే తంతు, ఎవడికి పడితే వాడు మాట్లాడుతుంటాడు, ఏదో ఉపన్యాసాలు ఇస్తుంటారా, ఏమన్నా జరిగిన దాఖలాలు ఏం లేవు. కానీ కూర్చొని ఆ టీంతో పనిచేసి ఇది ఉండి ఉండాలి. ఆ అబ్బాయికి అది లేదు, అతనేదో పెళ్లిళ్ళకి వెళ్ళి డాన్స్ వేసుకున్నాడు, లేకంటే రీల్స్ చేసుకుంటా ఉంటాడని బాగా విపరీతంగా ఉంది. అది కాస్త నేషనల్ మీడియాకి దొరికింది. ఇది మాత్రం నిజం. ఇప్పుడు నువ్వు ఆ చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనేది పొరపాటు. నిన్న కూడా ఏదో పార్లమెంట్ లో అతను ఇంగ్లీష్ స్పీచ్ చూశాను. ఈజ్ నాట్ ఎ గ్రేట్ ఒరేటర్, బట్ ఎనీ హౌ వాడి ఎలివేషన్స్ అది వేరే విషయం. కానీ చేతల్లో ఏం చేశావు? రామ్మోహన్ నాయుడు మీరు ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఒరేటర్ అన్నది అయ్యా, నేను స్పీచ్ సరే, ఇది మరి అన్యాయం ప్రభాకర్ గారు. ఇండియన్ మీడియా మొత్తం, ఇండియన్ సోషల్ మీడియా అంటే నా లెవెల్ కావాలి కదా. వెరీ గుడ్ ఒరేటర్, వెరీ గుడ్ అంటారు మీరేమో అని. Then we can have a separate debate, Vijay Sadhu. Then let's this is exactly what happened. చేతలు ఇంపార్టెంట్. ఇప్పుడు ఉపన్యాసాలు, ఉపోద్ఘాతాలు ఏమే ఇవన్నీ టైం వేస్ట్ బిజినెస్. మీ పాయింట్ ని అర్నబ్ గోస్వామి వాయిస్ లో అడుగుతాను. బీజేపీని కాపాడటానికి, ఎస్పెషల్లీ మోదీని, షాని కాపాడటానికి అర్నబ్ ఎంతకైనా తెగిస్తాడు, ఏదైనా మాట్లాడతాడు. కొన్ని నేను ముందే చెప్పా, వాడు బీజేపీ చెప్పేసా నేను. మీరు చెప్పి అందుకే మీ పాయింట్ అన్నారు. నేనేం తప్పేం మాట్లాడలేదు. ఇప్పుడు మోదీని, షాని కాపాడటానికి, ఇండిగో సంక్షోభం ముందు బీజేపీ తలదించుకోకుండా ఉండటానికి రామ్మోహన్ నాయుడిని కావాలని టార్గెట్ చేశారని చెప్పి ఎందుకు అనుకోకూడదు అర్నబ్ గోస్వామి? కానీ రామ్మోహన్ యాజ్ ఏ వల్నరబిలిటీ, రామ్మోహన్ పని టార్గెట్ చేయాలనుకున్నా గానీ దొరికాడు కదా. వీడు కరెక్ట్ గా ఉంటే దొరకడు కదా. మరి అంత బ్రహ్మాండమైన వ్యక్తి దొరికినాడు కదా. ఇప్పుడు వాళ్ళ మీదకి పోవచ్చు కదా. రామ్మోహన్ నాయుడు అంత పత్తిత్ అయితే ఇప్పుడు ఎస్ యు స్పీక్ అగే, ఇది నాది కాదు, బాధ్యత సమిష్టి బాధ్యత అని చెప్పగలిగే దమ్ము ధైర్యం ఉందా? లేదు, అబ్బాయికి లేదు. నేను చూస్తున్నా, మీరు చూడడం లేదు. అతని స్పీచ్ నిన్న కూడా నేను పార్లమెంట్ లో చూసా. నేను ఐ వాచ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. ఐ నో, ఐ కెన్ రిపీట్ ఇట్. ఏమే సో అతను అట్లా ఏమీ మాట్లాడలే. అది చంద్రబాబు లాగా మాటికి ఇదే చెప్పాడు, మేము ఎవరిని వదలాం, పట్టుకుంటాం, చేస్తాం, తీస్తాం, ఎవరిని వదలాం, ప్రజలకు అసౌకర్యం. ఇది ఇంగ్లీష్ లో మాట్లాడాడు, తెలుగులో మాట్లాడా. ఇదే మాటికి ఇదే మాట్లాడు, రిపీట్ సీన్. ఎంత కాదనుకున్నా సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ అయినప్పటికీ కూడా ఆయన మోదీని, షాని కాదని మాట్లాడే ఛాన్స్ ఉంటుందా? ఉండదు కదా. ఒకవేళ తప్పు యు మే నాట్ బ్లేమ్ దెమ్, అట్లీస్ట్ you make it as a collective responsibility of the government. నువ్వేం బ్లేమ్ చేయను. there is a words which you can use it. నీకు అర్థమైంది? there is a way that you can put together all the words which is a collective responsibility of the government where we failed అని చెప్పచ్చు అబ్బాయి. ఓకే come on. అంత మాత్రం నువ్వు మాట్లాడలేనోడివి, ఇంకా దమ్ము ధైర్యంలోనోడివి, నిజాన్ని ఒప్పుకోలేను. నువ్వు ఏం మినిస్టర్, నువ్వు ఏం చేస్తున్నావు? సార్ లెట్స్ కంక్లూడ్ ప్రభాకర్ గారు. ఇప్పటికైనా టీడీపీలో కొంతమంది అతి చేసేటువంటి వాళ్ళు, అంటే చంద్రబాబు గారి దృష్టిలో పడాలి, నారా లోకేష్ గారి దృష్టిలో పడాలి అని చెప్పి అవసరం లేకపోయిన చోట కూడా అతి చేసేటువంటి వాళ్ళంతా
గుణపాఠం నేర్చుకోవాల్సినటువంటి సమయం వచ్చిందా? ఇకనైనా మారతారా? 100%. కానీ దీపక్ రెడ్డి గారు అన్న పుల్ల పెట్టేసి వెళ్ళిపోయాడు, చల్లగా జారుకున్నాడు. కానీ ఇది దావానం లాగా అనిపించింది. ఆడిని నిద్రపోతున్న గాడిదని లేపి తన్నెత్తుకున్నారు వీళ్ళందరూ. ఆ నిద్ర వాడేదో వాడి పాటికి వాడు పోయేవాడు, ఏదో అడిగినప్పుడు ఈ వార్ రూమ్ ఫ్యాన్సీ వాడు లేకంటే లోకేష్ మాట లాకనంటే ఆడు అక్కడికి ఆగిపోయేది. ఇంతవరకు వచ్చేది కాదు. వాడు మళ్ళీ ఏదో పడిండేవాడు, వాడు ఊరి మీద పడిండేవాడు, వాడు విరుచుకు పడిండేవాడు కాదు. ఇంత వేరే విధంగా పోయింది వాడు. యూ మైట్ హ్యావ్ గాన్ ఆఫ్టర్ ది ఇండిగో వ్యవస్థ. ఇప్పుడు వాడిని వీళ్ళు రేకొట్టారు కాబట్టి చంద్రబాబు మోడీని షాని కాపాడే దిశలో ఇండిగో సంస్థనే వాడు దెబ్బతీసిండేవాడు. ఎవరు? అర్నబ్. వాడికి ఏమైంది? వాడు ఈ మార్గం ఎంచుకున్నాడు. ఈ అమ్మ దొరికిందిరా అని. నీకు అర్థమైందా? ఇప్పుడు మీరు చెప్పిన లాజిక్ నా లాజిక్ కూడా. యూ వుడ్ హ్యావ్ గాన్ ఆఫ్టర్ ది ఇండిగో సంస్థ ఇన్స్టెడ్ ఆఫ్ టీడీపీ పార్టీ. ఎస్, to save Modi ji and Amit Shah, you would have gone after them. But these people బకరాల మధ్యలో వెళ్ళారు, ఎలివేషన్స్ కోసమే బ్లూ ప్రింట్ తీసుకొని ఇట్లా ఎలివేట్ చేద్దామని దొరికిపోయారు. వాడు వేసుకున్నాడు, బానే ఉంది కదా, సరిపోయి. దట్ ఇస్ ఆల్ నా లాజిక్. అది నువ్వు లాజిక్ తీసావు, మోడీని నేను దిస్ లాజిక్ తీసుకొచ్చాను. నేనైతే దాని మీద స్టిక్ అని ఉంటాను సార్. ఎందుకంటే మీరు నేను కూడా స్టిక్ అనే, నాది కూడా నా లాజిక్ ఉండే, నా లాజిక్ మీద నేనే స్టిక్ అని, నీ లాజిక్ నేను ఇంకొకటి యాడ్ చేశాను ఏదనేది. రైట్ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ జాయినింగ్ ఫర్ ద డిబేట్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ.